వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యాజ్ యూజువల్ మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. మంచి విషయాలు చెప్పేటప్పుడు కొన్ని కామన్గానే వస్తూ ఉంటాయి. వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయడమే, అంతకు మించి చేసేదేం లేదు. ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక ఆలోచన చేస్తున్నాడు, భవిష్యత్తు తరాలని గుర్తుపెట్టుకొని ఒక ఆలోచన చేస్తున్నాడు, దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న ఆలోచనతోటి అడుగు ముందుకేస్తే కనుక చాలా గొప్పగా ఉంటుంది. లేదు నాకు అధికారమే కావాలి, నాదే అధికారం అనేటువంటి ఒక అహంకారం ఉందనుకోండి, అది రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఆ రాజకీయ నాయకుడు నాశనం అయిపోతాడు. ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీరు ఎలా ఊహించుకున్నా పర్వాలేదు, నేనేమనుకోను. కానీ దీనికి ఎగ్జాంపుల్స్ అనేకం ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో కూడా. బట్ అందరికీ ఒక కైండ్ ఆఫ్ ఒక యూనిక్నెస్ ఉంటుంది, ఒక్కొక్క నేతకు ఒక్కొక్కలాగా. బట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన విజన్, ఆయన ఆలోచించేటువంటి తీరు, భవిష్యత్ ఏంటి ఎప్పుడు దీని మీదే. ఆయన విజన్కి తార్కాణం అనదగ్గ ఒక సంఘటన ఈరోజు జరిగిందంటే దానికి సంబంధించి ఆ గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఒకానొకప్పుడు నేను కూడా లబ్ధి పొందినటువంటి వాడిని. అఫ్కోర్స్ ఆ డీటెయిల్స్ తప్పకుండా చెప్తా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా, అవి రాజకీయ నాయకుల ఎన్నికల హామీలా, లేదు నిజంగానే సంక్షేమం అనేటువంటిది మొన్న మధ్యన మనం మాట్లాడుకున్నాం. తల్లికి వందనం డబ్బులు వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, ఆ అకౌంట్లోనే పడుతూ ఉంటే ఇవ్వట్లేదు వెనక్కి. వాళ్ళ నాన్నగారే కష్టపడి పెంచుతున్నారు ఇద్దరు పిల్లల్ని. గోదావరి జిల్లాలో మనం ఆల్రెడీ ఆ కథనం చూసి అప్పుడు అనుకున్నాం కదా, సంక్షేమ పథకాలు నిజంగా ప్రజల కోసమేనా, లేదు రాజకీయ నాయకులు ఎన్నికల హామీలా అని చెప్పి. లేదు, ఇవి ఎన్నికల హామీలు ఒక్కటే కాదు, భవిష్యత్తు కూడా, రాష్ట్ర భవిష్యత్తు కూడా అని ఒక సంఘటన నిరూపించింది. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం, అలాగే పేదలు ఇన్ ద సెన్స్ పూర్తిగా అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు మాత్రమే కాదండి, అవసరంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆ అవసరానికి తగ్గట్టుగా మనం సహాయం చేస్తే అంచెలంచెలుగా ఎదుగుతారు, ఎదిగి రాష్ట్రానికే మళ్ళీ వాళ్ళు లబ్ధి చేకూరుస్తారు అనేటువంటి ఒక ఆలోచన ఆ రోజు చేయడం జరిగింది. అది అఫ్కోర్స్ ఆ రోజే కాదు, అంతకుముందు కూడా చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్, అలాగే విదేశీ విద్య. ఫీజు రియంబర్స్మెంట్ గురించి అందరూ మాట్లాడారు, అంతా అయిపోయింది దానికి సంబంధించింది. ఇక విదేశీ విద్యకి సంబంధించి ఏ రాష్ట్రం కూడా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటాము అంటే ప్రోత్సాహకాలు ఇవ్వలేదు, ఎవరు కూడా, ఏ రాష్ట్రం కూడా. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు 2014-19లో విదేశీ విద్యకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, ఇలాంటి పథకాలు ఉన్నాయి చూసారా. దీంట్లో లబ్ధి పొందినటువంటి ఒక యువకుడు వెళ్ళి చదువుకుని తన చదువుకి సార్థకత, అదే దేశంలో అక్కడ కంపెనీ స్టార్ట్ చేసి వ్యాపారం చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. నేను ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాను సార్ ఫర్మ్ని, నేను ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాను సార్, ఇది ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి సహాయం, దానికి నేను ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలను, ఇది తప్ప అంటూ అతను చెప్పినటువంటి తీరు. సో డీటెయిల్స్లోకి వెళ్తే 2016 సంవత్సరంలో యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి ఆనాడు విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండ్లో చదువుకోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం సహకరించింది అంటూ ముఖ్యమంత్రి గారికి వివరించి, ప్రభుత్వం అందించినటువంటి సాయంతో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో ఐర్లాండ్లో ఎంఎస్ చేశాను, అక్కడే ఉద్యోగం చేసిన తాను ఇప్పుడు ఐర్లాండ్లో వ్యాపారాన్ని ప్రారంభించాను అని చెప్పారు. సో దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ అతని కళ్ళల్లో, అంటే అప్పటిదాకా అధికారులతోటి సమీక్షా సమావేశాలు వీటిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాస్త విసుగుతోటి, ఏంటంటే ఎక్కడ పనులు అక్కడ కొన్ని ఆగిపోతున్నాయి అనేటువంటి విసుగున్న, ఎవరి కుర్రాడు ఎందుకు ఇంతసేపు వెయిట్ చేస్తున్నాడు అనుకొని తీరా కలిసిన తర్వాత ఆయన మొహంలో ఒక చిన్నపాటి గర్వం. ఎస్, ఆనాడు నేను అనుకున్నటువంటి ఆలోచన అది నిజమే, వీళ్ళకి మన అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు అనేటువంటి దానికి తార్కాణం విదేశీ విద్యకి సంబంధించి ఆ రోజు సహాయం పొందినటువంటి సాత్విక్ మురారి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే స్థాయికి ఎదిగాడు. ఈ రాష్ట్రం నాకు ఏమిచ్చింది, నాకు ఇంత సాయం చేసింది చదువుకోవడానికి, మరి నేను రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి అనుకున్నాడు. వచ్చి ఇక్కడ తనతో పాటుగా ఇంకా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాడు. ఇది కాదా విజయం? ఇలాంటి విజయాలు ఎంతమంది ఎన్ని చెప్పుకోగలుగుతారు? సంక్షేమ పథకాలంటే అంటే నేనేదో చంద్రబాబు నాయుడికి భజన చేస్తున్నాను, పొగుడుతున్నాను, తప్పే లేదు మీరు అనుకున్నా. మీరు ఇన్ ద సెన్స్ చాలామంది ఉంటారని, కొంతమంది కింద కడుపుకి అన్నం తిననటువంటి వాళ్ళు, కడుపుకి అన్నం తప్ప మిగతా ఏదైనా తినేవాళ్ళు, రైట్? అలాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తారు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఇది, వాళ్ళ చావు ఏదో వాళ్ళు చస్తారులేండి, వాళ్ళ కర్మ ఏం చేయలేం. కానీ సో
ఇలాగా విదేశీ విద్యా పథకానికి సంబంధించి తీసుకొని ఆ రోజు వెళ్ళి చదువుకొని వచ్చి ఈరోజు ఇక్కడ పెట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. ఆషామాషి ఏం కాదు. ఇలా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ విదేశీ విద్యా పథకం లేదంటే స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎంతమంది రిప్లై ఇచ్చారు వచ్చి, మేము విదేశాల్లో మేము చదువుకున్నామండి, స్కిల్ డెవలప్మెంట్లో కోర్సులు మేము కంప్లీట్ చేసాము, ట్రైనింగ్ తీసుకున్నాము, తర్వాత మాకు ఇగో ఇలా ఉద్యోగాలు వచ్చాయి, వివిధ రాష్ట్రాలు ఇలా పనిచేస్తున్నాం, తర్వాత ఎంఎస్ చేయడం కోసం అవకాశం వచ్చింది, ఎంఎస్ చేయడానికి అవకాశం వస్తే మేము వెళ్ళాము, చదువుకుంటున్నాం, ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాము, ఎంతండి స్కామ్ ఎంత అయింది, మేము డబ్బులు వేసుకుని మేము క్లియర్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఆ రోజు ఎంతో ఉద్విగ్నంగా చెప్పారు చూసారా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు. అందులో లేదా గొప్పతనం? జరగనటువంటిదే, స్కామ్ అనేది జరగలేదు. ఆ రోజు ఫ్యాబ్రికేటెడ్గా పెట్టారు, అందరికీ తెలిసినటువంటిదే. బట్ ఆ రోజు అలా కదిలి వచ్చినటువంటి తీరు. మరి గత 5 ఏళ్లలో 2019-24 మధ్యకాలంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమందిని విదేశాలకు పంపించారు ఇలా చదువుకోండి అని చెప్పి? ఎంతమందిని పంపించారు? ఎంతమందికి ఇంత నాలెడ్జ్ లేదా ఇంత ఎడ్యుకేషన్ వచ్చేలాగా కృషి చేశారు? నాడు నేడు అన్నది చెప్పారు, స్కూళ్ళలో ఏదో సెలెక్టివ్గా కొన్ని స్కూళ్ళు తీసుకొని వాటికి మార్చారు తప్పితే ఏమీ లేదు. ఎందుకంటే దానికి పనిచేసినటువంటి ఆకునూరి మురళి గారే ఆయన స్వయంగా చెప్పినటువంటిదే. జగన్మోహన్ రెడ్డి ఐడియా మంచిదే, అది నాడు నేడులో మొత్తం స్కూళ్ళన్నీ కూడా ఇలా చేయాలి అన్నటువంటి ఐడియా ఉంది. నాకు ఇలా చెప్పారు, ఇలా రంగులు వేయాలి, ఇక్కడ ఇలా బెంచీలు ఉండాలి, మొత్తం అంతా ఎన్వైరన్మెంట్ మారిపోవాలి అంటే, సార్ మొత్తం స్టేట్ చేయాలంటే మీ దగ్గర బడ్జెట్ సరిపోదు, మీరు నాకు డబ్బులు కూడా ఇవ్వలేరు, నాకు సెలెక్టివ్గా ఇచ్చినటువంటి వాటితే ఇంత అవుతుంది, మరి ఓకేనా? ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, అంత మాట్లాడలే ఇంకా. ఎందుకంటే బటన్ నొక్కడానికి డబ్బులు ఉండవు కదా. నిజంగా చేసుంటే మొన్న ఇంత ఘోరంగా ఓడిపోయేవాడైతే కాదు. అలాగే చేసినటువంటి ఇంకొక తప్పిదం, ఎన్టీఆర్ విద్యోన్నతి తీసేసి వైఎస్ఆర్ విదేశీ విద్య ఇంకోటి ఏదో పెట్టారు. అలాగే జగనన్న విదేశీ విద్యా కానుక ఏదో పథకాన్ని పెట్టి అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి, సరే ఎన్టీఆర్ తీసేసాడు పేరు ఆయన అంటే ఆయనకు ఉన్నటువంటి కోపం అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ మీద, పక్కన పెట్టేద్దాం. అంబేద్కర్ గారు ఏం చేశారు? అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం మీద ఆ పేరు పెట్టారు. అంబేద్కర్ని తీసేశారు పేరులోంచి. దానికి కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన. ఈయన పేర్లు పెట్టుకున్నాడు, పేర్లు మార్చి పేర్లు పెట్టుకున్నాడు, పైసా ఉపయోగం లేదు. కానీ ఆనాడు అదే పథకాలు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన లేదంటే ఎన్టీఆర్ విద్యోన్నతి విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకి అనేక కార్పొరేషన్ల త్రూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి తార్కాణంగా ఆ ఫలితాలు ఈరోజుగో సాత్విక్ మురారి రూపంలో ఇలాంటి వాళ్ళ రూపంలో ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి చూసినప్పుడు అనిపిస్తుంది సంక్షేమం నిజంగా తప్పు లేదు, సంక్షేమం తప్పు లేదు అని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. ఊరికే బటన్ నొక్కాను నేను. వాలంటీర్ సిస్టమ్, వాలంటీర్లో ఎంతోమంది మేము మా అన్న కోసం వచ్చేసాం, కార్యకర్తలే, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే వాలంటీర్లుగా పనిచేసినటువంటిది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఇది స్వయంగా అప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అందరూ చెప్పారు మా కార్యకర్తలే అని చెప్పి. సో వాళ్ళ కార్యకర్తల్ని పోషించడం కోసం అని చెప్పి 5,000 రూపాయలు సరే వాళ్ళు ఏదో ఇచ్చారన్నారు. చాలా ఎలివేషన్, ఏకంగా కాశ్మీర్ కూడా వెళ్ళి అక్కడ ఈ పింఛన్లు ఇచ్చొచ్చారట. అలాంటి ఎలివేషన్లు వచ్చాయి ఆ రోజుల్లో. సో ఈ 2,10,000 మంది 2,30,000 మంది వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చేసాం మేము. వాలంటీర్ అనేదానికి అది గౌరవ భృతి మాత్రమే, వాళ్ళకి 5,000 రూపాయలు అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈ 2,30,000 మందికి తర్వాత ఉపాధి ఏంటి? ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉంటే ఇంకో గవర్నమెంట్ వాటిని తీసేయచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగానే. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు, అది జగన్మోహన్ రెడ్డి తప్పిదమే, ఆయన చేసినటువంటి తప్పిదమే, వీళ్ళదేం కాదు. ఇంకా చెప్పాలంటే రెన్యువల్ చేయకుండా వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత అనేది చేయించకుండా ఉన్న వాళ్ళతో ఫ్రీ చేయించుకుంటున్నా 5,000 ఇస్తున్నాం వాళ్ళకి అంతే. ఇది ఆ రోజు ఆయన చేసినటువంటిది. మరి ఇప్పుడు ఆ 2,30,000 మంది వాలంటీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి, అందులో ఎంతమంది విదేశాలకి వెళ్ళాలి అన్నటువంటి కోరిక ఉండి, ఇలా చదువుకోవాలని కోరుకుండి ఆగిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కేవలం పార్టీ అన్న పేరుతోటి? ఎంతమంది వెళ్ళారు అసలు? మీ వైఎస్ఆర్సీపీ రెజిమ్లో విదేశాలకు వెళ్ళి చదువుకుని ఈ విదేశీ విద్యోన్నతి ఈ పథకాల కింద ఎంతమందిని పంపించారు? మహా అయితే ఒక 100 మందిని సెలెక్ట్ చేసి ఉంటారు, 100 మందిని. అందులో కూడా 50 మందికి ఎంతమందికి ఇచ్చారనేది నాకు ఆ రోజుకి గుర్తున్నటువంటి లెక్క. ఏమీ లేదే. ఇలాంటి వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిట్టడం, రాజకీయంగా మీరు ఎన్ని విమర్శలను చేసుకోవచ్చు, బట్ విధానపరంగా ఆయనకున్నటువంటి విజన్కి ఇగో రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతకుమించి ఏమన్నా చెప్పాలా?
అంతకు మించినటువంటి అచీవ్మెంట్ ఇంకోటి ఏమైనా ఉంటుందా ఆయనకి? నథింగ్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.